హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ అండి. చాలామంది రామోజీ ఫిల్మ్ సిటీని అయితే ఇప్పటివరకు అయితే చూసుండరు. అలాంటి వారి కోసం నేను అక్కడ ఏముంటుందా, అసలు దాని గురించి ఏంటి అని కొంచెమన్నా వాళ్ళకి తెలియజేయాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మా ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది తెలంగాణలోని హైదరాబాద్కి 33 కిలోమీటర్స్ దూరంలో బెంగళూరు హైవే పక్కనే అయితే ఉంటుందండి. సో దీనికి వెళ్ళకి అన్ని బస్సెస్ అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. మనం ఓన్ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మనమైతే టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. పెద్దవాళ్ళకైతే 1600 పర్ హెడ్ అయితే పడుతుందండి. బిలో 5 ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ అయితే లేదు. అండ్ అబవ్ 5 ఇయర్స్ వాళ్ళకైతే 800 టికెట్ అయితే ఉందండి. సో అదైతే తీసుకున్న తర్వాత మనకి లోపలికి బస్సెస్ అనేవి తీసుకొని వెళ్తాయన్నమాట. మనకి ఎంట్రీ నుంచే ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత ఈ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఈ ఫౌంటైన్ చూసారా, చాలా సినిమాల్లో పాటల్లో కూడా ఈ ఫౌంటైన్ని చాలా దగ్గర అయితే వాడారు. అండ్ ఈ రామోజీ ఫిలిం సిటీ అనేది చూడ్డానికి చిన్నది అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళేంత వరకు. కానీ మనం అక్కడ ఎన్ని రోజులున్నా కూడా మనం అంతా తిరిగి పూర్తిగా అయితే చూడలేము. అంతుందనమాట. ఒక పెద్ద సిటీనే ఇక్కడైతే వాళ్ళు 2000 ఎకరాల్లో మొత్తం డెవలప్ చేశారనమాట రామోజీరావు గారు. సో ఇది చూసారా, ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ టికెట్ కూడా ఓకే అండి, 1600 మనకి డే అంతా తిరగొచ్చు అనమాట. ఇంకా కావాలంటే నైట్లో కూడా మనము అక్కడే ఉండడానికి కూడా అవైలబిలిటీ ఉంది. దానికి ఇంకొంచెం ప్రైస్ అయితే పెరుగుతుందనమాట. సో మేము మాత్రం డే టూర్కి మాత్రం తీసుకునేసి బయలుదేరాము. అండ్ ఇదంతా స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ ఇంకా అక్కడ ఒక దగ్గర అయితే బస్ అయితే దింపేస్తారు. సో ఇది వచ్చేసి ఎంట్రీ అండి, మెయిన్ రామోజీ ఫిల్మ్ సిటీలోకి మెయిన్ ఎంట్రీ అనమాట. ఇలాగా మొత్తం సినిమా వాళ్ళ కోసమే ఇది చేశారు అన్నట్టు పెద్ద పెద్ద పోస్టర్లు, పెయింటింగ్లు అయితే ఇక్కడైతే వేసున్నారు. చాలా మంచిగా అనిపించింది. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఈ బాబు ఒకటే నడుచుకొని వెళ్తున్నాడనమాట. స్టార్స్ లెక్క పెట్టుకుంటూ ఒకటే వెళ్తున్నాడని చెప్పి ఆగి చూస్తూ ఉన్నాననమాట. ఎవరు లేరే తోడు అని. అంతలోపల వాళ్ళ అమ్మ వచ్చి అయితే తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా చాలా హ్యాపీగా అనిపించేసి మొత్తం అయితే అటు ఇటు గిరగిర తిరిగేసాము. ఇంకా అక్కడి నుంచి కూడా మనకి ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క బస్ అయితే ఉంటుందండి. ఏదైనా ఇలాంటి భలే ఉన్నాయి ఈ ఎర్ర ఎర్ర బస్సులు అనమాట. రెడ్ రెడ్ పెద్ద పెద్ద ఏదో ఒక లోకానికి తీసుకెళ్తున్నట్టు ఇలాంటి బస్సులు అయితే చాలా బాగున్నాయి. ఇవైతే తిరుగుతూనే ఉంటాయండి. ఒక లొకేషన్ దగ్గర నుంచి ఇంకొక లొకేషన్ దగ్గరికి మన ఇష్టము, ఏ బస్ అయినా ఎక్కొచ్చు. అవైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే అలా తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఫౌంటైన్ చూసారు కదా, అది వచ్చేసి చాలా సినిమాల్లో పాటల్లో అయితే ఉందండి. ఇంకా ఎదురుగా ఇప్పుడు చూస్తుండే బిల్డింగ్ వచ్చేసి చంద్రముఖి సినిమాలో వాళ్ళు ఉంటారు కదండి, వెంకటాచలం రాజ్‌మహల్ అని ఇదేనండి. ఇది రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే ఉంది. చూడంగానే అవాక్కయిపోయామనమాట. ఏంటి ఇక్కడుంది, అక్కడి నుంచి ఎప్పుడు తెచ్చి ఇక్కడ పెట్టారు అని. సో ఇదంతా ఓన్లీ క్రియేషన్ అండి. మనం ఊహించుకుంటాం అవి అక్కడుంటాయి, ఇక్కడుంటాయని. కాదు, అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి రామోజీ ఫిల్మ్ సిటీలోనే. నాకు ఇక్కడికొచ్చిన తర్వాతే అర్థమైందనమాట, ఎందుకబ్బా రామోజీ ఫిల్మ్ సిటీ అని అంటారు అని. ఫిల్మ్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడే తీస్తే ఇంక దాన్ని ఫిల్మ్ సిటీనే కదా అంటారు అని అప్పుడే అర్థమైంది. అండ్ ఈ లొకేషన్స్ చూసారా, ఇవి దర్గాల్లాగా అలాగా వాడుతూ ఉంటారనమాట. హిందీ సినిమాల్లో చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మన తెలుగు సినిమాల్లో కూడా ఉంటాయి. బట్ ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి కొంచెం తక్కువ కాబట్టి నేను చెప్తున్నానంతే. అండ్ ఇక్కడ నుంచి మనము వేరే లొకేషన్‌కి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంతా అక్కడక్కడే చుట్లేస్తున్నట్టున్నారు కానీ కొత్త కొత్త లొకేషన్స్ అయితే వస్తున్నాయండి. కానీ భలే థ్రిల్లింగ్‌గా అయితే అనిపించింది. అండ్ రోడ్లయితే అంతా ఖాళీగానే ఉన్నాయి. ఇలాగా షాప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇవన్నీ సెట్టింగ్సే. అంటే సినిమాల్లోకి వాడడానికే ఇవన్నీ తయారు చేశారనమాట. మనుషులు మాత్రం ఎవరు కనిపించరు బయట. ఓన్లీ ఏదైనా షూటింగ్స్ ఉంటే కనిపిస్తారంట. సో మేము వెళ్ళిన రోజు ఏం షూటింగ్ అయితే లేదు. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి జైలు గోడల మధ్యలో నుంచి అయితే వెళ్తున్నామండి. అంటే సినిమాల్లో చూపిస్తారు కదా జైలు లోపల, అవే ఇవన్నీ. సో వీళ్ళు ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేశారనమాట. అంటే ఇలాగా కొంచెం దొంగలు ఉండేలాగా, పొగలొచ్చేలాగా అంతే కూడా ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేసున్నారు. ఇప్పుడు మనం రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి బయటకైతే వెళ్ళిపోతున్నాం. అంటే ఎంట్రీ అటు సైడ్ నుంచి ఉంది, ఎగ్జిట్ ఇటు సైడ్ నుంచి ఉందనమాట. సో లాస్ట్‌కి ఫైనల్‌గా జైలు కూడా చూపిచ్చేశారు. ఇంకా ఆ లొకేషన్ తర్వాత నుంచి భాగవతం తీసిన లొకేషన్‌కి అయితే తీసుకొనెళ్లారండి. సో చాలా మంచిగా అనిపించిందనమాట ఫీలింగ్ అయితే. బయట చూడ్డానికి ఓన్లీ షెడ్‌లాగా అయితే ఉంటాయండి. లోపలికి ఇలాగ వెళ్తే మొత్తం సెట్టింగ్ అయితే
ఉంటుంది. ఇలాగా ఎంట్రీలో కాబట్టి మొత్తం బొమ్మలు, రాముడు మొత్తం వాళ్ళ పాత్రల గురించి అంతా అయితే ఇక్కడ ఎగ్జిబిట్ అయితే చేశారనమాట. ఇంకా దీని లోపల నుంచి మనము లోపలికైతే ఇలాగే నడుచుకుంటూ అందరిని ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంక మనకంటే కొత్తగా తెలీదు కాబట్టి ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. అంటే భాగవతం ఎవరైతే చూసుంటారో వాళ్ళకైతే ఈ లొకేషన్ అయితే బాగా తెలిసుంటుంది. కింద ఈ లైటింగ్ చూసి దిమ్మ తిరిగిపోయిందనమాట. అంత బావుంది. ఇంకా పైనంతా చెక్కలు, తాళ్ళతో అయితే కట్టేసున్నారు ఈ సెట్టింగ్‌ని. అప్పుడు అనిపించింది ఓన్లీ మనం ఈ కింద వరకే చూస్తాం కాబట్టి నిజంగా అదే ఫీల్ అవుతాము అని. కాకపోతే సెట్టింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారండి. చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ చేయాలంటే కూడా చాలా ఇది ఉండాలి కదా! ఆ సెట్టింగ్ అలాగే పెట్టి ఇలాగా ప్రజలకు గూడా మనకి చూపించే విధంగా అయితే చూపిస్తున్నారు. సో, పైనంతా చూసారా చెక్కలకి తాళ్ళైతే కట్టి కిందకి వేలాడదీసినట్టు మొత్తం సెట్టింగ్ అయితే చేశారు. ఆ సెట్టింగ్ దగ్గర నుంచి బయటకొచ్చి బస్సెక్కితే రైల్వే స్టేషన్ దగ్గరైతే దింపేశారండి. సో, ఇదొచ్చేసి రేణిగుంట జంక్షన్ అంట. శ్రీవారి దర్శనం ప్రాప్తిరస్తు అని రాసున్నారు. ఇది గూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉందండి. ఇంత డూపా అనిపించిందనమాట. సో, ఎప్పుడు అనుకునేదాన్ని రైల్వే స్టేషన్‌లో పర్మిషన్‌లు ఎప్పుడు ఇస్తారా షూటింగ్స్ కోసమని. కానీ కాదండి. ఈ రైల్వే స్టేషన్‌లోనే ప్రతి ఒక్క షూటింగ్ అయితే జరుగుతుందనమాట. ఇంకా అది గూడా చూసి ఫైనల్లీ ఎంత మోసపోతున్నాను అని చెప్పి మళ్ళీ బస్సెక్కితే ఇప్పుడు 'బాహుబలి' సెట్టింగ్ దగ్గరికి తీసుకొనెళ్తున్నారండి. ఈ చూసారా ఈ గడ్డి? 'బాహుబలి' సినిమాలో పందుల్ని చంపుతుంది గదండీ అనుష్క. ఆ గడ్డిలోనేనండి. సో, ఫైనల్‌గా 'బాహుబలి' సెట్టింగ్ దగ్గరికైతే వచ్చేసాము. అక్కడికొచ్చేసి బస్సయితే దింపేస్తారు. ఇంకా ఇక్కడే దింపేస్తారేమో అనుకున్నాను. కానీ చుట్టూ తిరుక్కొని వెనకాల సైడ్ నుంచయితే తీసుకొనొచ్చి దింపేశారండి. సో, 'బాహుబలి' సినిమాని తలుచుకుంటే అందరికి గూస్ బంప్స్ ఒస్తాయి కదా! నాకు అంతే. లోపలికి ఎళ్తుంటేనే అసల మాహిష్మతి రాజ్యంలోకి ఎళ్తున్నట్టు ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఫైనల్లీ ఇదండి ఎంట్రన్స్ ఆఫ్ మాహిష్మతి సామ్రాజ్యంకి. ఇంకా ఇక్కడికొచ్చేసి బస్సయితే దింపేశారు. మంచిగా అనిపించింది. అందరూ జై మాహిష్మతి, జై బాహుబలి అనుకుంటూ బస్సయితే దిగి లోపలికి వెళ్తుంటే అక్కడొక పెద్ద షాక్ అయితే ఎదురైపోయిందండి. ఆ షాక్ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు కనిపించేదే మాహిష్మతి సామ్రాజ్యం అంటే ఇదేనంట. అంతా చెక్కలతో కట్టి ఇలా పెట్టి దీన్నే జూమ్ ఇన్ జేసి మనకి సినిమాలో అయితే పెద్ద కోటల్లాగైతే చూపించారు. ఇంకా బాధతో అంత చిన్న సామ్రాజ్యం అని జెప్పి నేను లోపల పెద్ద వీడియోలేం తీసుకోలేదు కానీ ఫోటోస్ అయితే మస్తుగా తీసుకొని ఇంక అక్కడి నుంచి బస్సయితే ఎక్కేసి చంద్రముఖి సెట్టింగ్ దగ్గర అయితే దించేశారు. అండ్ ఈ సెట్టింగ్‌కి మనం ఇందాక చూసాం గదా! వెంకటాచలం రాజ్‌మహల్‌కి చాలా దూరం ఉందండి. అంతా ఒకే ఇంట్లో ఉన్నట్టు చూపించారు గదా! కాదు ఈ సెట్టింగ్ వేరే, ఆ ఇల్లు వేరే. సో, అది గూడా మంచి షాక్ అయితే ఇచ్చేసింది. ఈ షాకుల మీద షాకులు, షాక్ మీద షాకులకి ఇంక నేను ఒక ఐస్ క్రీమ్, ఒక కూల్ డ్రింక్ అయితే తాగేసి మంచిగా బస్ ఎక్కి కూర్చున్నాననమాట. ఇంకా ఈ లొకేషన్ చూసారా? 'ఆరెంజ్' సినిమాలో వాళ్ళు మొత్తం గోడల మీద పెయింటింగ్స్ అంతా వేస్తుంటారు కదండీ! ఇంకా చాలా సినిమాల్లో అయితే ఈ లొకేషన్‌లో పాటలు గూడా షూట్ చేశారు. సో, ఆ లొకేషన్‌లో నుంచి తీసుకుపోతున్నారు. ఇంకా ఇక్కడే వచ్చేసి క్యాష్ ప్రోగ్రామ్‌లో నుంచి పైనుంచి అన్ని వస్తువులైతే పడిపోతూ ఉంటాయి గదా! ఆ లొకేషన్ గూడా ఇక్కడే ఉందండి. సో, అక్కడి నుంచి కొంచెం ముందరికి తీసుకొనొచ్చేసి ఒక లొకేషన్‌లో అయితే వదిలేశారనమాట. ఇదొచ్చేసి మొత్తం బిల్డింగ్స్ అన్నీ బాయ్స్ సినిమాలో అయితే ఉండింది. ఇంకా అక్కడి నుంచి కొంచెం నడుచుకొనొస్తే మనకి ఎయిర్‌పోర్ట్‌లో అయితే వదిలేశారు. సో, ఫైనల్లీ ఇదేంటనుకుంటున్నారా? ఆలోచించి తొందరగా కామెంట్ చేసేయండి. ఇదేనండి ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్లైట్ అనమాట. మనము ఫ్లైట్‌లో ఎలాగ షూటింగ్ చేస్తారా అని ఎప్పుడు అనుకుంటుంటే ఫైనల్లీ ఫ్లైట్ గూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే పెట్టేశారండి. పెద్ద ఎయిర్‌పోర్ట్, కార్ పార్కింగ్‌లతో సహా అంతా అయితే ఉంది. ఇంకా నేను చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయండి. నేను చూసుకోలేదు. ఇంకా దానికని చెప్పి నేను మొత్తం వీడియో అంతా తీయలేకపోయాననమాట. ఫైనల్‌గా ఫ్లైట్‌లో నుంచి దిగేసి మంచిగా ఎయిర్‌పోర్ట్‌లోకైతే వెళ్ళేసి ఇంకా సరే ఇంకా ఇవన్నీ ఇదేలే ఇంకా మిగతావన్నా తీస్తారు కదా! అని చెప్పి బయటకొచ్చి మళ్ళీ బస్ ఎక్కితే కొన్ని లొకేషన్స్ అయితే తీసుకొనెళ్లారండి. ఈ బిల్డింగ్ వచ్చి చాలా సినిమాల్లో కాలేజెస్‌గా ఇంకా కోర్ట్‌గా అయితే వాడున్నారు. ఇంకా ఈ ఫౌంటైన్ గూడా చాలా సినిమాల్లో అయితే వాడున్నారండి. ఇవన్నీ చాలా బావున్నాయన్నమాట. కాకపోతే ఏం ఫీలింగ్ వస్తుందంటే మనం సినిమాల్లో వాళ్ళు ఎక్కడెక్కడో ఏవేవో ఊర్లలోకో తీసుకొనెళ్ళి అంతా షూటింగులు చేసుకొని తీసుకొనొస్తుంటారు అని అనుకుంటాం గదా! కాకపోతే ఇవన్నీ చూసాక మొత్తం ఇక్కడే చేస్తారా అన్నట్టు మనకైతే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఒక 2, 3 డేస్ అయితే అలాగే ఉంటుందనమాట. నేను చూసిన సినిమాలో ఈ ప్రదేశం ఎక్కడుందో అని ఆలోచించుకుంటా ఉంటాం గదా! అలాగా. ఇంకా ఈ ఫౌంటైన్ వచ్చేసి
పాత సినిమాల్లో ఎక్కువ వాడున్నారండి ఈ లొకేషన్స్ అన్నీ. 'పల్లకిలో పెళ్ళికూతురు', 'మౌంటైన్' అనేది చాలా సినిమాల్లో పాటల్లోనూ అలాగైతే బాగా వాడున్నారనమాట. ఇంకా ఇప్పుడైనా కొంచెం పెద్ద పెద్ద సెట్టింగ్స్‌లో అయితే తీస్తున్నారు. ముందు వచ్చేసి అంతా ఇలాగ గార్డెన్‌లో, ఊటీల్లో లాగా తీసుంటారు కదండీ! అవన్నీ కూడా ఇక్కడుండే లొకేషన్స్‌లోనే. సో, ఇదొచ్చేసి మనకి 'త్రిపుల్ ఆర్' సినిమాల్లో రోడ్డుల్లో అయితే వెళ్తుంటారు కదండీ! ఆ రోడ్డుల్లోనే ఇవన్నీ అనమాట బొమ్మలన్నీ. ఇంక ఇక్కడి నుంచి మనకి ఇది 'పద్మావతి' సినిమాలో తీసుంటారు కదండీ! అంటే కోటలు అలాంటి కోటలాగా అయితే ఇది పైన కొండపైనైతే కట్టున్నారు. సో, ఫైనల్లీ అవన్నీ చూసి ఇంకా తల హీట్ ఎక్కిపోయి కొంసేపు నీళ్ళ దగ్గరైతే ఆడుకున్నానండి. ఇలాగా ఇవన్నీ సినిమాల్లో వచ్చేవే అనమాట. ఇది మార్నింగ్ 10కైతే స్టార్ట్ అవుతుందనుకుంటానండి. అప్పుడే వెళ్ళిపోతే మొత్తం తిరిగేసి చూడొచ్చనమాట. ఇంకా మేమైతే కొంచెం లేట్‌గా 1కైతే వెళ్ళాము. ఈవినింగ్ వరకైతే చూసేసరికే సరిపోయింది. ఇంకా ఈ కోటొచ్చేసి హిందీ సినిమాల్లో ఎక్కువ చూపిస్తారండి దర్బారుల్లాగా. ఆ కోటనమాట. ఇంకా తెలుగు సినిమాల్లో పాటల్లో గూడా చాలా వాటిల్లో అయితే వాడున్నారు. నాకు సినిమా పేర్లయితే గుర్తు రావట్లేదు. ఇంకా ఇక్కడేమంటే మనకంతా హిందీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. అందరికీ అయితే హిందీ వచ్చుండదు కదా! అలాంటి వారికైతే ప్రాబ్లమ్ అవుతుంది. 'రామోజీస్ ఫిల్మ్ సిటీ' తెలంగాణలో ఉన్నా కూడా హిందీలోనే మొత్తం అయితే ఇది జరుగుతూ ఉంటుందనమాట. సో, ఏం చేయలేం కొన్ని. మనకు చూసి మనకి ఎంతవరకు అర్థమైతే అంతవరకు ఎంజాయ్ చేసైతే రావచ్చు. నేను ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని ప్లేసెస్ అయితే మిస్ అవ్వకుండా తిరగాలి. ఇప్పుడు అయితే చాలా ప్లేసెస్ నేను వదిలేసైతే వచ్చేస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ చాలా ఎగ్జిబిషన్స్ కూడా ఉంటాయన్నమాట. మంచిగా ఫన్‌గా చాలా బావుంటుంది. ఇంకా నైట్ ఈవెంట్స్ గూడా ఉంటాయి ఇక్కడైతే. సో, చాలామంది జనాలైతే ఫుల్ ఫ్యామిలీస్‌తో అయితే వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు గూడా ఎప్పుడైనా టైం ఉంటే హైదరాబాద్‌కి గాని వెళ్తే ఖచ్చితంగా ఇక్కడికెళ్ళేసి ఒకరోజైతే స్పెండ్ చేసి రండి. మనీ అనేది వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం బ్రతుకున్నంత వరకు మనం ఏం అనుభవించాము అనేదే కదా మనకి ఇంపార్టెంట్. సో, అందుకని చెప్పి నేనైతే ఇలాగే ఆలోచించి ఇలాగే చెప్పాను. తప్పైతే ఏమనుకోవద్దు. సో, నాకనిపించింది చెప్పాననమాట. ఈ బొమ్మ అయితే చాలా నచ్చింది నాకు. అండ్ దీని ఎక్స్‌ప్రెషన్ గూడా చాలా మంచిగా అనిపించిందనమాట. ఫైనల్లీ 'రామోజీ ఫిల్మ్ సిటీ' అంటేనే ఫిల్మ్స్ అండి. ఇంకా వేరే సినిమాలు ఎక్కడెక్కడో తీశారని మనం ఏం అనుకోబల్లేదు. మొత్తం 'రామోజీ ఫిల్మ్ సిటీనే.' నాకు అప్పటినుంచి ఏ సినిమా చూసినా గూడా 'రామోజీ ఫిల్మ్ సిటీ' ఇది 'రామోజీ ఫిల్మ్ సిటీ' ఫీలే రావట్లేదనమాట. ఇక్కడికెళ్తే అదొక డిఫాల్ట్ అండి. ఇంకా మనం ఏం చూసినా గూడా మనకి ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీయే' గుర్తొస్తుంది. ఇక్కడేదో నైట్ ఈవెంట్ ఉన్నట్టుందండి. సో, మొత్తం చైర్స్ అయితే వేసేసి మంచిగా అరేంజ్ చేసేసున్నారు. నేను ఈ వీడియో అనేది డైరెక్షన్స్ అయితే నిలువుగానే తీశానండి. సో, అందుకే వీడియో అనేది అలాగే పోస్ట్ చేస్తున్నాను. నాకప్పుడు కొత్తగా అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకంత తెలీదు. ఏ డైరెక్షన్‌లో వీడియోస్ అనేది తీయాలని చెప్పి. అందుకే అటు ఇటు లేకుండా తీసేసాను. బట్ ఫైనల్లీ నా ఎక్స్‌పీరియన్స్‌నైతే మీకు షేర్ చేసుకోవాలని చెప్పి ఇలాగైతే పోస్ట్ చేస్తున్నాను. ఎంత పెద్దగా ఉందో కదండీ! నాకు మంచిగా అనిపించింది. నైట్ కూడా ఉండాలి అనుకున్నాం కానీ, ఇంకా మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి తిరిగైతే వచ్చేసాము. ఇంక ఫైనల్లీ ఇక్కడ ఒక టెంపుల్ గూడా కనిపిస్తుంది చూడండి దూరంగా. అది గూడా చాలా సినిమాల్లో పైన మొత్తం గ్రాస్‌తో ఉంటుంది కదండీ! ఏ సినిమాలో నాకు పేరైతే గుర్తు రావట్లేదు. సో, మీకు గాని తెలిసుంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. చాలా సినిమాల్లో అయితే ఈ టెంపుల్‌నైతే చూపిచ్చారు. అండ్ అక్కడికి గూడా వెళ్ళలేదు మేము. వచ్చేసాము. నెక్స్ట్ టైమ్ అయితే పక్కా వెళ్తాననమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేసి మంచిగా ఉందో లేదో కామెంట్ చేసేయండి.